మిత్రులందరికీ నమస్తే. ఈరోజు మన నోవా ఎన్ఎఫ్టి రిజర్వ్ చేయటం ఎంత వచ్చింది, ఎలా ఉంది, నిన్న ఏం జరిగినాయి, ఈ మధ్యలో ఏం జరిగింది. నేను మొన్న ఈరోజు తారీఖు ఎంత 11, 9వ తారీఖున కొన్ని జాయిన్ చేశాను. 10వ తారీఖున నా కింద వాళ్ళు సెకండ్ లెవెల్లోకి వచ్చారు. వాళ్ళు సెకండ్ లెవెల్లోకి రావటం వల్ల నాకు $30 వచ్చినాయి. అవి మీకు చూపిద్దామని మళ్ళా వీడియో చేస్తున్నాను, గమనించగలరు. నైలోకి వెళ్ళిన తర్వాత నేను $212 విత్డ్రా పెట్టాను. అది ఎక్కడున్నాయో చూద్దాం. ఇవన్నీ 9వ తారీఖున 8 గంటలకు $212 విత్డ్రా పెట్టాను. ఇంకా రాలేదు, రావాలి. ఈ పూట పడుతుందేమో అని చూస్తున్నాను. అదే 9న నేను ఒక అకౌంట్ కూడా యాక్టివేట్ చేశాను. రిఫరల్ $6 ఇచ్చారు, అంటే 6,000. సారీ, 600. నా కింద టీమ్ వర్క్ చేస్తా ఉంది. వాళ్ళ మీద నాకు ఒక $30 వచ్చినాయి, 36 వచ్చినాయి. ఈ రోజు నా టీం మీద మొత్తం మీద 10.5, అంటే ఒక $10, అంటే ఒక $1,000. ఈ రోజు ఇద్దరు చేయలేదు. లాక్డ్ అంటే నేను గతంలో నా 6 months వాడు జస్ట్ రిజర్వ్ మాత్రం ఇచ్చాడు, విత్డ్రాలు. ఆ టైంలో నేను నాకున్న అమౌంట్ మొత్తం మీద ఇప్పటి వరకు నేను యాక్టివేట్ అయింది 90 days. ఇంకో 90 daysకి 43 ఇస్తాడు. చేస్తా ఉన్నా. అంతా మంచి జరగాలని మనసులో తలుచుకుంటున్నాను. దేవుడి దగ్గర కూడా ప్రార్థన చేస్తున్నాను. ఇది విషయం. సరే, రిజర్వ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజర్వ్ బటన్ మీద ప్రెస్ చేస్తాము. ఈ నోటిఫికేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకి వాడిచ్చే ఆఫర్స్, కంపెనీ ఏదైతే చెప్పాలనుకుంటుందో అవన్నీ అక్కడ పేపర్లో పెడతాడు. సో దాన్ని క్లోజ్ చేశాను. రిజర్వ్లోకి వెళ్ళాము. నాది సెకండ్ లెవెల్. యాక్చువల్గా అయితే నేను థర్డ్ లెవెల్లో ఉన్నాను, బట్ అక్కడ మనకి 2000 అబోవ్ ఉండాలి. నేను అంత పెట్టలేదు, మెల్లిమెల్లిగా గ్రోత్ అవుతా వస్తా ఉన్నాను కాబట్టి జస్ట్ నేను 5K పెట్టాను. 500 ఓన్లీ. ఓకే, రిజర్వ్ చేస్తున్నాను. చూడండి, ఓన్లీ టీం మీదే నాకు ఒక $10 వచ్చాయి. ఇది 557 తీసుకుంది, $557 తీసుకుంది ఈ ఇమేజ్ ని కొనడానికి. కొనిన ఇమేజ్ ని కలెక్షన్ లో పెడుతుంది. కలెక్షన్ దగ్గర ద్వారా మనం అక్కడి నుంచి అది మన దగ్గర ఉంచుకోవడం వల్ల మనకేం ఉపయోగం లేదు. మళ్ళీ అమ్మేసుకుంటే ప్రాఫిట్ వస్తుంది. సో ఎంత ప్రాఫిట్ వచ్చిందో చూద్దాం. 582కి అమ్మేస్తుంది. $11 ప్రాఫిట్ ఇచ్చింది మనకి. అంటే మన దగ్గర ఉన్న డాలర్స్ తోటి ఎన్ఎఫ్టీని కొంటుంది ఆన్లైన్లో, మరలా మన చేతే అమ్మిస్తుంది. వచ్చిన లాభాన్ని ఇక్కడ పెడుతుంది. ఇక్కడ నేను జస్ట్ ఓన్లీ 11,000 రూపాయలతో జాయిన్ అయ్యాను. 11,000 ఎంత తీసుకున్నానండి. మళ్ళీ ఒక 200 పెట్టాను. ఇంకో 10 days అయితే మళ్ళీ ఎవ్రీ 10 days 200 విత్డ్రాలు వస్తాయని ఆశతో ఉన్నాను. వస్తే తీసుకోవటం, రాకపోతే లేదు. ఓకేనా, ఇది వచ్చింది. ఇది క్యాలెండర్ అంటాము. ఇక్కడ మనం రిజర్వేషన్ చేసిన తర్వాత రివార్డ్స్ వస్తాయి. 5 పాయింట్స్ క్లెయిమ్ చేసుకోవాలి. వీటిలో కూడా ఏదైనా పాయింట్స్ హైలైట్ అయి ఉంటే అవి కూడా క్లెయిమ్ చేసుకోవాలి. ఓవరాల్ గా ఇది రిజర్వ్ చేసే విధానం. ఇది నాకు వచ్చిన ఇన్కమ్ ఈరోజు 21.75. అంటే టీం మీద ఒక 10 వచ్చినాయి, మనం పెట్టిన పెట్టుబడి మీద 11 వచ్చినాయి, టోటల్ కలిపి 21 వచ్చింది. ఇప్పుడు ఎంత అయింది మొత్తం? మన దగ్గర 576 అయింది. ఈ రోజు ఏదన్నా టీమ్ యాడ్ అయితే వాటి మీద రేపు ఏదన్నా టోటల్ గా చెప్పలేం. ఎవరెప్పుడు జాయిన్ అవుతారో, ఎవరెప్పుడు రిజెక్ట్ చేస్తారో తెలియదు. కాబట్టి చూస్తూ ఉండాలి. మనకు తెలిసింది చెప్తాం. నచ్చి జాయిన్ అయితే ఓకే, నచ్చకపోతే మనం చేయగలిగింది ఏం లేదు. నో వారంటీ, నో గ్యారంటీ. ఓకే, థ్యాంక్ యూ.